హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ నరేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ టుడే అకాడమీ. సో ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి చాలా రోజులైంది. అయితే ఈ వీడియో వచ్చేసి చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో చాలామంది వచ్చేసి తెలంగాణలో వృద్ధాప్య పింఛన్కి సంబంధించి మనకు 57 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు వయసు తగ్గించే నేపథ్యంలో సో చాలామంది కొత్త వాళ్ళకైతే పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకైతే అవకాశం వచ్చింది. సో చాలామంది అప్లై చేయడానికి అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఆధార్ కార్డులో ఎక్కువ ఏజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చేసి మనకి ఏజ్ ప్రూఫ్గా మాత్రం ఓటర్ ఐడిని మాత్రం పరిగణిస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా అందరికీ ఇప్పుడైతే ఓటర్ ఐడి కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో చాలామంది దగ్గర అయితే ఓటర్ ఐడీస్ అనేవి ఇప్పుడు లేవు. అటువంటి సందర్భంలో చాలామంది అంటే తమ ఏజ్ ఎంత ఉంది, సో తమ ఎలిజిబిలిటీగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏ విధంగా చెక్ చేయాలంటే వాటి దగ్గర ఓటర్ ఐడి అనేది లేదు. సో డోంట్ వరీ, మీరైతే ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఒకే ఒక నిమిషంలో మన ఓటర్ ఐడిని ఇప్పుడు మనం డౌన్లోడ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో మీ ఏజ్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. సో మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆ ఓటర్ ఐడిని ప్రింట్అవుట్ తీసుకొని మీరు దానికి అటాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ ఏజ్ ఎంత ఉంది అనేది కూడా క్లియర్గా మనం అయితే తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు కొత్త పింఛన్ ఓటర్ ఐడి కార్డు లేక తిప్పలు పడుతున్న నేపథ్యంలో సో ఇది చూడగానే నేను నిన్ననే చేద్దాం అనుకున్నాను. సో మరీ అంత అవసరం లేదు అనుకున్నాను. సో కాబట్టి చాలామంది అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మీకోసం నేనైతే అందిస్తున్నాను. అంతేకాకుండా ఇది వచ్చేసి మీ ఫాదర్ వాళ్ళకి కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో వచ్చే మనీని ఎందుకు పోగొట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరైతే హెల్ప్ చేయండి వాళ్ళకి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం. సో నేను రెండు వచ్చేసి డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరైతే మీ ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి గూగుల్లోకి వెళ్ళండి. సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవుతుంది. డోంట్ వెయిట్, సారీ, ఒక్క నిమిషం. నెట్ అనేది స్లో ఉంది. సో అందువల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత మీరైతే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైతే అది మీ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఖమ్మం అనుకోండి. సో ఖమ్మం సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ కాన్స్టిట్యుయెన్సీ అంటే మీ నియోజకవర్గం ఏదైతే ఉందో సో దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ పోలింగ్ స్టేషన్ ఉందా, సో పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన మొత్తం మీ దగ్గర ఉన్న పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకైతే రావడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి మీ విలేజ్ ఆర్ మీ సిటీ ఏదైతే ఉందో సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మొత్తం కనిపిస్తాయి అనమాట. మీ నియోజకవర్గంలో ఉన్నాయి మొత్తం కూడా దీంట్లో అయితే క్లియర్గా కనిపించడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏదో ఒకటి తీసుకోండి. సో గొల్లపల్లి తీసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేలపట్ల తీసుకుందాం. సో నేలపట్ల మీద క్లిక్ చేయండి. ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది, మనకు తెలుగు కావాలి కాబట్టి తెలుగు మీద క్లిక్ చేసాం. సో క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడే వస్తుంది అనమాట. సో 4239. ఓకే. సో దీని మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అవుతుంది. సో దానికి సంబంధించిన మీ ఊరికి సంబంధించిన ఓటర్ స్లిప్స్ ఎవరైతే ఉన్నారో సో మీ గ్రామంలో ఉన్న లేదా మీ సిటీలో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఓటర్ లిస్ట్కి సంబంధించిన వివరాలు మొత్తం కూడా పూర్తిగా అయితే ఇక డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చూడండి, ఫోటో ఓటర్ల జాబితా 2021 S29 తెలంగాణ అని ఉంది కదా. సో దీని మీద ఉన్న ప్రకారం అయితే మీకు డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే ఎవరిదో లక్ష్మయ్య రవి ఓలేటి, తండ్రి పేరు లక్ష్మయ్య లింగము. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఓటర్ ఐడి నెంబర్ అనమాట. సో ఈ ఓటర్ ఐడి నెంబర్ అనేది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తరువాత ఓటర్ ఐడి నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది అన్నమాట. దీనికి సంబంధించింది నేను 2 డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇక్కడ నుంచి. సో ఇక్కడ కూడా మీరు మళ్ళీ డౌన్లోడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అని ఉంటుంది. సో సెర్చ్ బై ఎపిక్ నెంబర్, సో దీని మీద క్లిక్ చేసి మీరు ఓటర్ ఐడి ఏదైతే ఉందో సో ఓటర్ ఐడి నెంబర్ ఇందాక మనం నోట్ చేసుకున్నాం కదా. సో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సో ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ నొక్కి సెర్చ్ మీద కొడితే సో మీకు సంబంధించిన ఓటర్ ఐడి అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఫోటో మాత్రమే ఉండదు, మొత్తం కూడా మీ డీటెయిల్స్, నేమ్, అదేవిధంగా ప్రస్తుతం ఏజ్ ఎంత ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. సో 57 సంవత్సరాలు ఉంటే మీరు ఎలిజిబుల్గా అవుతారంట పెన్షన్కి సంబంధించి. సో మీ వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది విషయం మీకు వీడియో లైక్ చేయండి. మనం తప్పకుండా
షేర్ చేయండి. సో చాలా మందికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేనైతే అనుకున్నాను. సో నేను డిస్క్రిప్షన్లో ఈ 2 లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకొని ఈ విధంగా మీ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసి మీ వాళ్ళకు ఎంతో హెల్ప్ఫుల్ చేసిన వాళ్ళగా మీరైతే అవుతారని నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ అందరికీ. డౌన్లోడ్ చేసి మీ వాళ్ళకి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.